రాష్ట్రంలో గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం కోరుతూ ఈడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు హన్మకొండ జిల్లా పక్షాన వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలని, అలాగే రైల్వే పాస్ను పునరుద్ధరించాలని, అరుణాచల్ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలం కోరుతూ ఈరోజు హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర దయాకర్ గారు మరియు రాష్ట్ర ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ గారు ముందే ధన్యవాదాలు చెప్తూ ముందు దయాకర్ మాట్లాడుతున్నారు. మిత్రులారా, ఈరోజు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం పిలుపులో భాగంగా హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ముందు జర్నలిస్టు యొక్క నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా అర్హులైన జర్నలిస్టులకు దారిలో తీవ్రమైనటువంటి విషయం జరిగింది. జనగామ జిల్లాలో ఈ రోజున ఒక అక్రిడిటేషన్ కార్డు కూడా మరి పత్రికలకు జర్నలిస్టులకు ఇచ్చిన దాఖలాలు లేవు. అక్కడ స్పెషల్ బ్రాంచ్ విచారణకి ఇవ్వడం వల్ల ఈ రోజున వరకు కూడా మరి అర్హులైనటువంటి జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇవ్వకపోవడాన్ని మేము తీవ్రంగా మరి ఖండిస్తున్నాం. వెంటనే అక్కడ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలి. అదేవిధంగా మహబూబాద్ జిల్లాలో సగం అక్రిడిటేషన్ కార్డు ఇచ్చి సగం అక్రిడిటేషన్ కార్డులను పెండింగ్లో పెట్టారు. వాళ్ళు కూడా వెంటనే మరి వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. చాలా జిల్లాల్లో మరి దఫాల వారీగా అక్రిడిటేషన్ కార్డులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ విధంగా కాకుండా అర్హులైన జర్నలిస్టులకు వెంటనే యుద్ధ ప్రాతిపదికన మరి అన్ని అక్రిడిటేషన్ కార్డులను వెంటనే జారీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా హన్మకొండ జిల్లాలో ప్రత్యేకించి చాలా సీనియర్ జర్నలిస్టు 30-35 ఏళ్ళ సర్వీస్ ఉన్నటువంటి జర్నలిస్టులు ఉన్నారు. ఇక్కడ 2 సొసైటీలకు నివేశన స్థలాలను కేటాయిస్తూ కూడా జీవోలు వచ్చినప్పటికీ కూడా మరి అధికార యంత్రాంగం తీవ్రమైనటువంటి జాప్యం చేసింది. ప్రభుత్వమైనటువంటి నేపథ్యంలో ఈ సభ మరి తీవ్రమైనటువంటి పెండింగ్లో ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని మరి సుప్రీంకోర్టు తీర్మానంలో ఒక పాలసీని తీసుకొని వెంటనే మరి అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులందరికీ కూడా నివేశన స్థలాలు హన్మకొండ జిల్లాలో ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వైద్య సేవలు అందుకోవడంలో మరి జీతాలు లేనటువంటి ఎంతోమంది వర్కింగ్ జర్నలిస్టులు వైద్య సదుపాయాలను అందుకోలేకపోతున్నాం. జర్నలిస్టు కుటుంబ సభ్యులు తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో వైద్య సేవలు అందుకోలేకపోతున్నాం. కాబట్టి వెంటనే హెల్త్ కార్డులను మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మరి పెండింగ్లో ఉన్నటువంటి చాలా సమస్యలు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ హన్మకొండ ప్రెస్ క్లబ్ కూడా వచ్చి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలు ఏవి కూడా ఈ రోజు వరకు దాదాపు ఈ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంలో మరి జర్నలిస్టులకు ఇచ్చినటువంటి వెంటనే